కృతులు అద్భుత వచ్చిన కర్త నీ కృతులు సర్వశక్తి గల దైవమా నీ కృతులు పరిశుద్ధ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దైవమా నీ కృతులు హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, నీ బంగారు పరిశుద్ధ నామమున కృతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయంలో మరోసారి నీ పాసన నీకు నడిపించక వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. కూడొచ్చిన ప్రతి బిడ్డ వందనాలు. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ఆల్బినను మరుగుపరచండి, నీ వాక్యం ప్రత్యక్షపరచమని నామం గొప్ప చేసుకోమని యేసులో ఉపవాసం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ప్రభు ప్రేమించి మరి రాత్రి కాలంలో మనందరి సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ప్రత్యేకించి మనము ఇజ్రాయిల్ యొక్క 12 గోత్రాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందు మూలముగా మనం గాదు గురించి, గాదు యొక్క సంతానం అయినటువంటి వారికి కలిగిన ప్రత్యక్షత గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మనము చివరి కుమారుడైనటువంటి మరి ఆయన యొక్క మరి వ్యక్తి చివరి కుమారుడు, ఆయన పేరు చెప్పగలరా? ఎరేలి గురించి నేర్చుకుంటున్నాం. చివరి కుమారుడు ఎరేలి గురించి నేర్చుకుంటున్నాం. ఈ ఎరేలి అనగా వెలిగింపబడిన లేదా వెలుగు లేక ప్రత్యక్షత కలిగిన వాడు, దర్శనము కలిగినటువంటి వాడు అన్నటువంటి అర్థం ఇస్తుంది. అలాగే సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా, అది విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఎల్డర్లు కావచ్చు, ఈ సేవకులు కావచ్చు, ఎవరు ఏమైనప్పటికీ కూడా ఒక ఆత్మ ప్రత్యక్ష కలిగినటువంటి వారుగా ఉండాలన్నది దేవునికి ఉద్దేశమై ఉన్నది. ఆల్రెడీ మనం గత దినాల్లో ఒక ఆత్మ ప్రత్యక్ష కలిగినటువంటి వ్యక్తి యొక్క అనుభవం ఏ రీతిగా ఉంటుంది అన్న విషయాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇప్పుడు 6 విషయాలు ధ్యానించాం. అందులో మొట్టమొదటిది ఒక నిజమైన ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత లేక దర్శనం కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైన బిడ్డలారా, అతడు చీకటి నుంచి వెలుగునికి వచ్చినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. రెండోది ప్రియులారా, శరీర సంబంధమైనటువంటి ఒక క్రియల నుంచి ఆత్మసమైన వ్యక్తిగా మార్చబడటం మనం చూస్తున్నాం. అనగా శరీర సంబంధముగా ప్రవర్తించిన దాన్ని వదిలిపెట్టి ఆత్మీయ వ్యక్తిగా, ఆత్మహీన వ్యక్తిగా మార్చబడతాడు. అదే మూడోదిగా ప్రియులారా, చూపును బట్టి కాకుండా విశ్వాసం నడవటం ప్రారంభిస్తాడు. అంటే దృశ్యమైనది చూడకుండా అదృశ్యమైనది చూడటం ప్రారంభిస్తాడు. అది అసలు శిస్తున్న దర్శనం ప్రియమైన బిల్లారా. తర్వాత బాహ్య విషయాన్ని వదిలిపెట్టి బాహ్య శరీరం విషయంలో కాకుండా అంతరంగ పురుషుని యందు బలపరచుకోవడానికి ప్రయాసపడతాడు. అంటే తన జీవితము ప్రియులారా మరి బయట చూసేటువంటి యొక్క విషయాన్ని వదిలిపెట్టి అంతరంగ పురుషుని యందు బలపరచబడ్డానికి శ్రద్ధ వహిస్తాడు. తర్వాత తన కొరకు, ఐదవది తన కొరకు కాకుండా ఎవరైతే దర్శనం పొందారో, ఎవరి మనోనేత్రం వెలిగింపబడిందో వారు తమ కొరకు కాకుండా తన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కొరకు జీవించడం ప్రారంభిస్తారు. అలాగే ఆరవదిగా ప్రియులారా, మరి ఇహలోక సంబంధమైనటువంటి యొక్క జీవితం కాకుండా పర సంబంధమైన విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. చివరికి ప్రియమైన బిడ్డలారా, ఏడవది ప్రియులారా, మనం చూసినట్లయితే అతడు ఈ లోక మహిమను కాకుండా రాబోతున్న మహిమను చూస్తాడు. ఆ మహిమను పొందుకోవడానికి ప్రయాసపడతాడు. అర్థమవుతుందండి? చివరిగా అతడు ఈ లోక మహిమ కాదు కానీ పర సంబంధమైన మహిమ కొరకు ప్రయాసపడతాడు. ఈ విషయాన్ని మనము ఈ దినమున మనం చూడబోతున్నాం. ప్రియమైన బిడ్డలారా, నిజముగా ఒక వ్యక్తి మనోనేత్ర వెలిగింపబడినట్లయితే, నిజమైన ఆత్మ ప్రత్యక్షత ఒకవేళ నువ్వు పొందిన వ్యక్తివైతే, నిశ్చయముగా ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క
మెప్పు కానీ, ఘనత కానీ, గొప్పతనం గురించి కానీ ఏ మాత్రం ఆలోచించకుండా దేవుని మహిమను పొందుకోవడానికి, దేవుని మహిమగా మార్చబడటానికి ఏం చేస్తాం? అడుగులు ముందుకు వేస్తాం. ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ చూస్తాం. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము లిబురిడ్ రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఏ భేదము లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంట? పాపము చేయటం వలన దేవుని మహిమను పొందలేకపోతున్నారు. మహిమ అనేది ఏంటి తెలుసా? దేవుని యొక్క మెప్పు, దేవుడి దగ్గర గౌరవము, దేవునికి ఇష్టమైనటువంటి జీవితము. ప్రియమైన బిల్లారా, ఒకప్పుడు ఆదాము అవ్వలు దేవునికి ఇష్టకరంగా ఉన్నారు. దేవుడు వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అలాగే వారిని ఎంతగానో గౌరవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు పరలోకం నుండి ఈ లోకంలోనికి ఏదైనా తోటకు వచ్చి వారితో కలిసి సహవాసం చేస్తూ ఉండేటువంటి వారు. బాగా అర్థమవుతుందండి? ఏం చేసేవాళ్ళు? సహవాసం చేస్తూ ఉండేటువంటి వారు. దానికి ముందు భూమి మీద లూసిఫర్ పరిపాలన చేసేటువంటిది మనందరికి తెలుసు. లూసిఫర్ ఏమో దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేసే ఆరాధన చేసేటువంటిది. అర్థమైందండి? కానీ మనుషులమైన మన నిమిత్తమై, అంటే ఆదాము నిమిత్తమై దేవుడే ఈ భూమి దిగి వచ్చేటువంటి వాడు. అంతగా దేవుడు మనిషిని ఏం చేశాడు? ఉన్నతముగా ఏం చేశాడండి? గౌరవించాడు, మహిమపరిచాడు, అంతగా ప్రేమించాడు, అంతగా మనిషి యొక్క సహవాసం కోరుకున్నాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. అయితే ఎప్పుడైతే పాపము చేశాడో, పాపం అంటే ఏంటిది? ఆజ్ఞను అతిక్రమించాడో. అర్థమైందండి? వెంటనే ఏమైంది? ఆ యొక్క ప్రియులారా, దేవుడు మానవుల పట్ల యొక్క ప్రేమ, గౌరవము, ఆ సహవాసము ఏమైంది? పోయింది. పోవడమే కాకుండా దేవుడు తన యొక్క స్థానాన్ని, అంటే తన దగ్గర నుంచి ఏం చేశాడు? బయటికి వెళ్ళగొట్టినట్టుగా చూస్తాం. అర్థమవుతుందండి? మనం ఏం చేశాడు? దేవుడు వెళ్ళగొట్టేశాడు. అప్పటి నుంచి ప్రియుడు దేవుని కోపానికి మనుషుడు ఏమై ఉన్నాడు? పాత్రుడుగా దినదినము కూడా దేవునికి విరోధి అయి దేవునికి దూరముగా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి యొక్క మానవుణ్ణి తిరిగి దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క ప్రియులారా సహవాసానికి, అలాగే దేవుని యొక్క గౌరవ పాత్రులు అవటానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కృప అనుగ్రహించాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దానికని ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఉదాహరణకి ఆదాము అవ్వలు దేవుని ఆలయముగా లేరు. అర్థమైందండి? కానీ ఈ దినము మనం దేవుని ఆలయముగా ఉండటమే కాకుండా దేవుని ఇంటిలో జన్మించిన వారముగా, దేవుని కుమారులముగా, దేవునితో కలిసి జీవించే వారముగా, అలాగే దేవుని యొక్క సింహాసనములో కూర్చుండే వారముగా, దేవుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరంలో ఒక భాగముగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రభు ఈ దినం మనకు అనుగ్రహిస్తున్నాడు. విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి.
చూడండి, మరలా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదట మానవుడు అంటే ఆదాము, అర్థమైందండి, ఎంతో గౌరవపాత్రుడుగా ఉన్నాడు కదా. దేవుడు అతను ఏం చేశాడు? నేలమడితో చేసినప్పటికీ కూడా అతని భూమి మీద ఏలుబడి చేసేవాడిగా చేశాడు ఆయన్ని. ఒకటి అర్థమైందండి. రెండోది, దేవుడే పరలోకం నుండి మానవుని దగ్గర దిగి వచ్చి అతను సహవాసం చేసేటువంటి వాడు. ఇప్పుడు ఎంతగా ఇప్పుడు మానవుడు అంటే గౌరవమో, ఎంతగా దేవుడు వారికి ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహించాడు. అలాంటి దాన్ని పోగొట్టుకున్నారు. దేనివలన? పాపం వలన. అయితే దేవునికి మహిమ కలుగును నాకు ప్రియమైన బిడ్డలారా, తిరిగి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? తిరిగి దానికంటే ఉన్నతమైన స్థితిని, ఆదాము అవల కంటే ఉన్నతమైన స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏడిది? ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుండే యోగ్యత. ఆయన పిల్లలముగా, ఆయన కుటుంబీకులముగా, ఆయన సింహాసనం కూర్చుండే వారసులముగా, అలాగే గొర్రె పిల్ల భారీగా, దాని శరీరం ఒక భాగముగా ఉండేటువంటి గొప్ప ధన్యతను ప్రభు అనుగ్రహించాడండి. ఇదే అసలు శిశులైనటువంటి మహిమై ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయాన్ని బాగా మనం అందరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటిదంటే, ఎప్పుడైతే దైవ ఉపదేశం మూలముగా, దైవ వాక్యం మూలముగా మన మనోనేత్రాలు తెరవబడుతుందో, ఓహో, నాకు దేవుడు ఎంత గొప్ప ధన్యత అనుగ్రహించాడు, ఆయన ఇంటిలో పుట్టే భాగ్యాన్ని ఇచ్చాడు, ఆయన కుమారులుగా ఉండేటువంటి భాగ్యం ఇచ్చాడు, ఆయనతో పాటు సింహాసనం కూర్చునేటువంటి ఒక భాగ్యం ఇచ్చాడు, రాజుగా ఆయనతో పాటు కూర్చున్నానికి దేవుడు ఏం చేశాడు? నాకు ఆ కృప, ఆ యొక్క ఆధిక్యతను అనుగ్రహించాడు. అదే ఇంకా ఉన్నతమైన స్థితికి పోవాలంటే, పెళ్లి ఆయనతో, ఆయన శరీరంలో పాలి భాగస్థులము అనగా ఆయనతో పాటు ఆయన శరీరంలో ఒక భాగముగా ఉండేటువంటి ధన్యత ఇచ్చాడు. గొర్రె పిల్ల భారీగా ఉండేటువంటి ధన్యత ఇచ్చాడు. దీన్ని గ్రహించడమే అసలు అయినటువంటి దర్శనము. ఒక వ్యక్తి ఎప్పుడైతే తనకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు అని నువ్వు గ్రహించినట్లయితే నువ్వేం చేస్తావు తెలుసా ప్రియమైన బిడ్డారా? ఆ యొక్క ఆధిక్యతను స్వతంత్రించుకోవడానికి ఏం చేస్తావు? ప్రయాసపడతావు. దాని కొరకు నువ్వు ఈ లోకంలో ప్రయాసపడతావు. ఏ మహిమ అయితే మన కొరకు దేవుడు దాచిపెట్టి ఉంచాడో ఆ మహిమ నేను పొందుకోవాలి అంటే, ఏ స్థానమై కొరకైతే దేవుడని పిలిచాడో ఆ స్థానాన్ని నేను చేయాలి, నేను కూడా అయితే పొందుకోవాలి అని ఆ దృష్టితో. దర్శనం అంటే ఆ దృష్టి. ఇలాంటి దీనికి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను, దర్శనం అంటే ఏదో మన ముందు కనబడే పిక్చర్ కాదండి, అది వేరే విషయం. అసలు దర్శనం ఏంటి తెలుసా? మన కొరకు దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు అన్నటువంటి ఒక గ్రహింపు రావటం. అబ్రాహాముకి ఆయన ఏం చేశాడండి? గ్రహించాడు, ఆ దర్శనం పొందుకున్నాడు. ఏంటిది? దేవుడు పునాదుల పట్టణాన్ని నిర్మిస్తున్నాడు అని ఎప్పుడైతే ఆయన ఆ దర్శనం పొందుకున్నాడో ఆ దినం నుంచి ఆ దానిలో ప్రవేశించడానికి, అక్కడికి వెళ్ళటానికి దేవుడు అతనికి వాగ్దానం చేయకపోయినప్పటికీ ఆ యొక్క పట్టణంలో నేను ఎలాగైనా ప్రవేశించాలి అన్నటువంటి యొక్క ప్రేమరా దృష్టితో
ఆయన ఏం చేస్తున్నాడు? తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నీకు నాకు కొత్త నిబంధన సంఘానికి ప్రియమైనలారా, అబ్రాహాము కలిగినటువంటి ఆధిక్యత కంటే కూడా అత్యున్నతమైనటువంటి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. విషయం బాగా అర్థం చేసుకోండి. పాత నిబంధన పరిశుద్ధుల కంటే కూడా కొత్త నిబంధన సంఘానికి ఇవ్వబడినటువంటి యొక్క ఆధిక్యత బహు గొప్పది. మరి అర్థమవుతుందండి? పాత నిబంధన పరిశుద్ధులు ఏ మాత్రం కూడా కుమారులుగా ఆయన ఇంట్లో జన్మించే వారుగా లేరు. కానీ వాళ్ళు ఎన్నడూ కూడా తండ్రి అని పిలిచేటువంటి వారు కాదు. యూదులు ఎప్పుడు కూడా తండ్రి అని పిలవరు. అందుకే వారిని ప్రభు యెహోవా అన్న పేరు కూడా వాళ్ళు ఎత్తడానికి భయపడతారు. అందుకే దాని బదులు ఏంటి? ప్రభువా అంటే అర్థమైనది, మేము నీ దాసులమయ్యా. కానీ నీకు నాకైతే ఎంత గొప్ప ధన్యత తెలుసా? నా తండ్రి, లేక నా ప్రియుడా అని పిలిచే ధన్యత, పిలవటమే కాదండి, ఆ యొక్క అర్హత ఇచ్చాడు. ఎంత గొప్ప అర్హత చూడండి, ఎంత గొప్ప ధన్యత చూడండి. ఆ అబ్రాహాముకు లేదు. అందుకే బ్యాప్టిజం ఇచ్చేటువంటి యోహాను గురించి యేసుప్రభు ఒక మాట చెప్తూ, ఈ భూమిలో స్త్రీకి జన్మించినటువంటి వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. అయినప్పటికీ కూడా పరలోకములో అత్యల్పుడైనటువంటి వాడు అంట యోహాను కంటే గొప్పవాడంట. మరి అర్థమవుతుంది మీకు అందరికి? ఆ మాట అర్థమైనది? పరలోకంలో ఎవరు? ఈ లోకంలో ఏమో యోహాను కంటే గొప్పలు ఎవరు లేరండి. కానీ పరలోకంలో ఏమో, అంటే దేవుని రాజ్యంలో మాత్రము అందరికంటే తక్కువైన వాడు ఎవరికంటే గొప్పవాడంట? యోహాను కంటే గొప్పవాడంట. ఏంటి దాని అర్థం అంటే, ప్రియులారా, పాత నిబంధన భక్తులు ఎప్పటి వరకు చివరి వాడు ఎవరు తెలుసా? యోహాన్ అండి. యోహాన్ తర్వాత ఏమైంది? సంఘము ఆరంభమైనది. యోహాన్ ఏమవుతున్నాడు? పాత నిబంధన పరిశుద్ధులకి చివరి వాడు. ఈ యోహాను కంటే కూడా రక్షణ పొందిన పరిశుద్ధులు ఎవరు? ఎవరైతే యేసు సొంతంగా అంగీకరించి మారుమనసు పొంది బ్యాప్టిజం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించారో మరి ఎవరు తెలుసా? ఈయన కంటే గొప్పవారు. ఎందుకంటే యోహాను గారు కూడా దేవుని ఏమని పిలవాలి తెలుసా? ప్రభువా అని పిలవాలి. కానీ రక్షణ పొందిన మనమేమవుతాం? కుమారులముగా తండ్రి అని పిలుస్తున్నాం. ఎంత గొప్ప దాసుడు అయినప్పటికీ కూడా కుమారుని కంటే తక్కువ వాడా ఎక్కువ వాడా? చెప్పండి. అన్నమాట అర్థమవుతుంది మీకు అందరికీ? ఒక యజమానుడు ఉన్నాడండి. యజమానికి చాలా మంది పని వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకుందాం. ఉన్నారు, లక్షలు జీతం తీసుకునే పని వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. అయితే అతనికి ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి. ఆ కోటీశ్వరుడికి, ఆ ధనవంతుడికి ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి. ఎవరు గొప్పలు అవుతున్నారు? ఇద్దరిలో కుమారుడు గొప్పవాడా, లేక ఈ యొక్క దాసు లక్షల జీతం తీసుకుంటే పని చేసేవాడు గొప్పవాడు అవుతున్నాడా? చెప్పండి. ఆయన ఇంట్లో ఎవరు గొప్పలు? అప్పుడు అర్థమవుతుందా? కుమారుడు గొప్పవాడు అవుతున్నాడు. ఒకవేళ అప్పుడే పుట్టినప్పటికి కూడా ఆ కుమారుడు ఏమవుతున్నాడు? గొప్పవాడు అవుతున్నాడు. ఎవరికంటే? ఈ లక్షల జీతం తీసుకున్నటువంటి యొక్క జీతగాని కంటే కూడా, ఈ పనోడి కంటే కూడా ఈయనెవరు? గొప్పవాడు అవుతున్నాడు. అదే రీతిగా పాత నిబంధన పరిశుద్ధులందరూ ఏమవుతున్నారు తెలుసా? దాసులే.
అందుకే అబ్రాహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, మిగతా వారు అందరు కావచ్చు, యజమానుడా ప్రభువా అని పిలిచేటువంటి వారు. కానీ కొత్త నిబంధన పరిశుద్ధులకు మాత్రము ఆయన ఇంటిలో జన్మించేటువంటి యోగ్యతను, అలాగే దేవుని తండ్రి అని పిలిచే అర్హత దొరికింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అంత గొప్ప ధన్యత మనం కలిగిన మనం ఏం చేయాలి? ఆ కుమారుని స్థాయికి ఎదగాలి. పుట్టడం కాదు గొప్పది, ఏం చేయాలి? యేసు ప్రభు స్థాయికి ఎదగాలండి. అందుకే దేవుని వాక్యం చక్కగా రాయబడింది గలతీ రాసిన పత్రికలో. నేను ఆల్రెడీ వారసుల గురించి బోధిస్తూ వస్తున్నాను, యూట్యూబ్లో కూడా ప్రచురం అవుతుంది, దాన్ని ఫాలో అవ్వండి. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీ కర్తయునను, బాలుడైనంత కాలము అతడికి దాసునికి ఏ భేదము లేదు. ఇక్కడ బాగా గ్రహించాలి ఈ వాక్యాన్ని. మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటి కర్తయునను. చూడండి, ఒక యజమాని ఇంటిలో పుట్టాడు, ఒక బిడ్డ పుట్టాడు, పసిబిడ్డ పుట్టాడు. అయితే వాడు వారసుడే అయినంత మాత్రాన వాడు ఇంకా పిల్లవాడిగా ఉంటే దాసునికి అతనికి ఏం లేదంట, భేదం లేదంట. అందుకే అనేకసార్లు చెప్తున్న విషయం, ఈ వారసత్వం గురించి బోధిస్తూ ఇస్సాకుని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. వీలైతే యూట్యూబ్లో కూడా సోమవారము మంగళవారం ప్రచురం అవుతుంది. వీలైతే రాబోయే కాలంలో వాటి గురించి ఇంకా కూడా బోధించడం జరుగుతుంది. అయితే విషయానికి వద్దాం. బాలైనంత కాలం అంతా ఏంటంట, దాసునికి అతనికి ఏ భేదము లేదు. అందుకే బాల స్థితి అంటే పసిపిల్ల స్థితి నుంచి ఏం చేయాలి? ఆ వ్యక్తి ఎదగాలండి. ఎవరైతే ఎదగకుండా ఉన్నారనుకోండి, వారు వారసులు కాలేరు. అర్థమైందండి? ఉదాహరణకి ఒక 3 సంవత్సరాల పిల్లవాడు వారసుడు మీ ఇంట్లో ఉన్నాడు. ఆ కుమారుడు నీ యొక్క వాహనం, బహుశా కారు కావచ్చు, బండి కావచ్చు, ఏదైనా ఉందనుకోండి, డాడీ నేను నడుపుతాను అన్నాడానికి ఇస్తావా? 3 సంవత్సరాలు అతనికి వారసుడే. నీ తర్వాత నీకున్న సమస్తం ఆయనకి హక్కుదారుడు. ఆయనంత మాత్రాన ఆ బాలుడైనటువంటి నీ కుమారునికి బండి నడపమని ఇస్తావా? ఇస్తారండి? ఏ మాత్రము ఇవ్వరు. ఏమంటాం? నీ టైం ఇంకా రాలేదు నాయనా, కాడు కూర్చో, ఇంకా కాదు ముందు కూర్చోబెట్టుకుంటాం. కానీ ఎందుకని వెనక్కి కూర్చొని నిద్రపోయి కింద పడిపోతాడు. అదే ముందు కూర్చోబెట్టి ఏం చేస్తాడు? నడుపుతాడు. అయితే ఎదుగుతున్న కొలది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆయనకి ఏమంటారు? ఈ బండి తుడమంటాం, అలా చోటుకి వెళ్తాం, బండి తుడమంటాం. అలా 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి అప్పుడు ఏం చేస్తాము? అతనికి వెళ్ళి లైసెన్స్ ఇప్పించి, ఇప్పుడు నడుపునైనా ఏం చేస్తాం? ఆయన కూర్చోబెట్టి వెనక్కి మనం కూర్చొని నడిపి, అవసరమైతే వాహనం కూడా కొనిస్తాము. కారణం మీద ఎదిగాడు కాబట్టి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం అందరూ వారసులమైనప్పటికీ కూడా ప్రియులారా, మనకేం కలుగుతుంది? ఎదగాలి. అంటే యేసయ్య స్వభావంలోనికి మనందరం ఎదగాలి. అందుకే అన్ని విషయాలు ఎదుగుదుము అన్నాడు. కాబట్టి ఇక్కడ విషయానికి వద్దాం. ఇప్పుడు మనకి ఉండవలసిన దర్శనం ఏంటి తెలుసా? ఏంటి దర్శనం కలిగి ఉండాలి? ప్రియులారా, నన్ను ఆయనతో పాటు వారసుగా ఉండడానికి పిలిచాడు. ఆ ఆధిక్యత నేను పొందుకోవాలి. కాబట్టి ఆయన వల్ల ఏం కావాలి? మార్చబడాలి అని ఏం చేయాలి? మనము ఆ దృష్టితో మనము అడుగులు ముందుకు వేయాలి. అందుకొరకు మనము ఆత్మీయంగా
ఏ రీతిగా జీవించాలో ఈ లోకంలో ఆ రీతిగా జీవించడం మనము నేర్చుకోవాలన్నదే దేవునికి ఉద్దేశము. అందుకే చూడండి ప్రియులారా, రోమి రాసిన పత్రిక ఇదే. ప్రియులారా, రోమి రాసిన పత్రిక 5:2 చదువుదాం ఒక మాట. మరియు ఆయన ద్వారా read. మరియు ఆయన ద్వారా మన విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము. ఇక్కడ అంటున్నాడు దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి. ఏంటి నిరీక్షణ అంటే? నిరీక్షణ అంటే ఆశ. మనమందరం ఒక దినమున ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుండబోతున్నాం. ఆయనతో పాటు మనం ఏలుబడి చేస్తాం. ఆయన కలిగినంతలో వారసులం కాబోతున్నాం. అది మన యొక్క నిరీక్షణ. అది మన ముందు ఉంచబడిన మహిమ. అర్థమైందండి? దాని కొరకు ఏం చేయాలి మనమంట? ఆశ్చర్యపడుతున్నాం అంటాడు. అవును, దేవుడు మమ్మల్ని అంత యొక్క ఉన్నతమైన స్థానానికి పిలిచాడు. మమ్మల్ని ఆయనతో పాటు సింహాసనం కూర్చుండేటువంటి యొక్క ఆధిక్యతను ప్రభు నాకు ఆ ఆధిక్యత కొరకు పిలిచాడు. నన్ను వారసం ఉండక పిలిచాడు దేవుడు. నన్ను ఇంత గొప్ప ఆధిక్యత నాకు కలిగి ఉంది అనే దాన్ని బట్టి ఏం చేయాలి? మనము గర్వపడవలసిన వారం విన్నాం. గర్వపడమే కాదు, ఏం చేయాలి? దానికి తగినట్టుగా మనం ఈ లోకంలో జీవించాలి. కాబట్టి సహోదరి సహోదర, మనం కూడా ప్రత్యక్ష కలిగి ఉందాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, సంఘం అంతా కూడా ఈ ప్రత్యక్ష కలిగి ఉందాం. ఆ ప్రత్యక్ష మనం కలిగిన కూడా కాకుండా మన కుటుంబానికి, మన పిల్లలకి కూడా ఆ ప్రత్యక్ష గురించి తెలియపరుస్తూ, మనకి తోటి సహోదరులు ఆ ప్రత్యక్షతను తెలియపరుస్తూ మనం దానికి మాదిరిగా ఉండి ఆయన నిలబడ సిద్ధపడదాం. అటైతే పరిశుద్ధాత్మ మనం సిద్ధపాటు చేయమని మనం అప్పగించుకుందాం. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి నీకు స్తుతులు, పరలోకపు దైవమా నీకు స్తోత్రం రాజా. హల్లెలూయా, మహిమోన్నతుడా నీకు స్తుతులు ప్రభు. అయ్యా, మా కళ్ళు మీరు తెరవచ్చేయండి, మా మనోన్నతులు వెలిగించండి. ఏ ప్రత్యక్ష అయితే ప్రభు ఆనాడు పరిశుద్ధులు కలిగి ఉన్నారో, ఏ దర్శనం అయితే ఆనాడు పరిశుద్ధులు కలిగి ఉన్నారో, ఏ దర్శనం అయితే ఈ దినం కొత్త నిబంధన సంఘము కలిగి ముందుకు సాగాల ప్రభు, అట్టి దర్శనం మేము కలిగిన వారుగా ప్రభు, అట్టి ప్రజలు కలిగిన వారంగా ఈ లోకంలో సాతాను కుయుక్తులకు లోడు కాకుండా ప్రభు, శ్రమైన, నిందైన, అవమానమైన, కష్టమైన ఈ సులకన శ్రమ, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, క్షణమాత్రముడి శ్రమ అని ప్రభు మేము గ్రహించుకుని ఇవన్నీ కూడా ఆ నిత్య మహిమ కొరకు మమ్మల్ని సిద్ధపాటు చేస్తుందని ఎరిగిన వారముగా ఆ గురి వైపు మాకు నియమించేటువంటి ఆ స్థానం కొరకు దాన్ని మనసులో పెట్టుకొని పరిగెత్తే కృపాభాగ్యం మాకు అంతకు దయచేయండి తండ్రి. ఈ వాక్యం విన ప్రతి బిడకటి కృప దయచేయి. వాళ్ళు ఏ ఒక్కరి దర్శనం కోల్పోకుండా కృప దయచేయి తండ్రి. సహాయం చేయి. వేరే లోకం ఉన్నప్పుడు ఏ దృష్టితోనూ ప్రభుని ప్రయాణం కొనసాగించావు, ఏ దృష్టితో ఈ లోకం జీవించావో అది మేము జీవించి నీతో పాటు కలిసి జీవించే భాగ్యం మాకు దయచేయమని, ఆ నిత్య మహిమ కొరకు సిద్ధపాటు చేయమని, సాయం చేయమని రాత్రి నీ వాక్యాన్ని ప్రతి ఒక్కరు సమర్పిస్తుంది. యేసునామములో నడిపావస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు మా అందరికీ ఒక సకల పరిశుద్ధులు కూడా ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి ఆయన ప్రత్యక్ష కొరకు ఎదురు చూసి ప్రతి బిడ్డ కూడా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా యేసుకృష్ణ వందనం.